ప్రపంచంలో పిల్లలకి లోకుగా దొరికేది ఎవరైనా ఉన్నారంటే తల్లిదండ్రులు. వీడు బాగా తినేసి అలా అమ్మని అంటాడు, నోరు మీ అంటాడు. ఎవరిని? ఈ నోరు మీ అని అంటాడని ఇంత ఎలా పెంచిందో చెప్పండి. వాళ్ళమ్మ మీద తిరగబడతాడు, ప్లేట్ గిరేస్తాడు, చొక్కా గిరేస్తాడు. ఎంత పొగరు. అప్పుడప్పుడు అంటది, కొంతమంది పిల్లలు చేసిన బాధకరమైన పనుల వలన వాళ్ళ తల్లి అంటది, నేను కనకపోతే బాగుండ్రా అంటది. కన్నప్పుడు వేదన, పెరిగినప్పుడు వేదన. వాడు పెరిగి మాట వినకపోతే తల్లులను కొట్టే కొడుకులను చూసి ఆ తల్లికి వేదన. చెప్పండి, కొడుకులు తన్నుతున్నారు, గుద్దుతున్నారు, ఎక్కువ మాట్లాడితే వృద్ధాశ్రమానికి కూడా జాయిన్ చేసేస్తున్నారు. అక్కడ వరకు ఎందుకండి, మేము వృద్ధాశ్రమానికి ఏం జాయిన్ చేయమనకండి. పెళ్ళైన కోడలు, పెళ్ళైన కొడుకు, వీళ్ళిద్దరూ కలిసి వృద్ధులైన వారికి లంకంతో కొంపగట్టుకుని అమ్మకి నాన్నకి మంచం ఎక్కడ వేస్తారు చెప్పిన? ఆ యాప్ సెట్ కింద వేస్తారు. లంకంతా ఇల్లులు కట్టుకుని బిడ్డలు ఎదిగిపోయిన తర్వాత ఈ తల్లిదండ్రులకి మంచాలు ఎక్కడ వేస్తారు? బాత్రూములు పక్కన, సన్న సైడ్లు కింద, వెనకాల, పక్కన ఏదో చిన్న డేరా కప్పి. నేను అడుగుతున్నాను, ఇలా చేస్తారనే కన్నారా? ఇవన్నీ ఈ కుటుంబంలోకి ఎందుకు వచ్చాయి? బైబిల్ చెప్పింది, దేవుడు అనే ఒక వ్యక్తిత్వం మన జీవితాల్లో లేకపోతే కన్నప్పుడు వేదన, పెరిగినప్పుడు వేదన, వారికి మనకి మిగిలేది వేదన.